దగ్గరికి వచ్చే వైఫ్స్ అందరు అడిగారనమాట, మేడం మా హస్బెండ్ ఎప్పుడు తీసుకురావాలి, అసలు హస్బెండ్స్ ఏ టైంలో చెకప్కి రావాలి అని అడుగుతూ ఉంటారు. సో ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ టెల్ ఆల్ ద ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ఈజ్ whenever you are coming for a treatment to an infertility specialist, please do come as a couple together. సో ఫస్ట్ వైఫ్ వచ్చి తర్వాత హస్బెండ్ వచ్చి తర్వాత ఆయనకి చెకప్ చేయించుకోవడం, నో, దిస్ ఇస్ నాట్ రైట్ ఇన్ నవడేస్. సో వెన్ డూ హస్బెండ్స్ హ్యావ్ టు కమ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ చెకప్ ఇస్ ద క్వశ్చన్. విత్ ద వైఫ్ అట్ ద సేమ్ విజిట్ రావాలి, ఇద్దరికి ఒకటేసారి ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. సో వెన్ ఎవర్ వీ డూ అ బేసిక్ స్కాన్ ఫర్ ద ఉమెన్ టు ఫైండ్ అవుట్ అబౌట్ హర్ ఆర్గన్స్, యూట్రస్ ఎలా ఉంది, ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి, అండ్ తన షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద యూట్రస్, సో హౌ ఈజ్ దర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్సైడ్ హర్, ఇవన్నీ ఎప్పుడైతే ఎవాల్యుయేట్ చేసుకుంటామో సేమ్ టైం మనం హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్ కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను ఒక కపుల్ని చూశాను అనమాట. ఇది వరకు బయట ట్రీట్మెంట్ చేయించుకున్నారు సమ్ పెరిఫెరీలో. అక్కడ 10 years నుంచి తను ట్రీట్మెంట్ తీసుకుంది, అన్నీ పర్ఫెక్ట్గా చేశారు, అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి అన్నారు మేడం, బట్ అవ్వట్లేదు అని. సరే అండి, ఒకసారి మీ హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్ నాకు చూపించండి అని అడిగాను. సర్ప్రైజింగ్లీ దే హ్యావెంట్ గాట్ అ స్పర్మ్ అనాలిసిస్ టిల్ నౌ. మాకు అసలు ఎవరు చెప్పలేదండి హస్బెండ్కి ట్రీట్మెంట్ చేయాలి, ఆయన ఇంటర్ కోర్స్లో బాగానే ఉంటారు, సో సెక్షువల్ లైఫ్ మాది బాగానే ఉంది, సో హస్బెండ్ అవసరం ఏముంది అని అడిగింది. సో దిస్ షుక్ మీ యాక్చువల్లీ. ఆయన్ని పిలిపించి స్పర్మ్ కౌంట్ ఇప్పిస్తే ద స్పర్మ్ కౌంట్ వాజ్ 0. సో సెక్స్ సామర్థ్యానికి స్పర్మ్ కౌంట్కి అసలు సంబంధం లేదు. అండ్ సో దట్ ఈస్ వై ఎవ్రీ విజిట్లో హస్బెండ్ని ముందే మనం చెక్ చేయించుకోవటము చాలా ఇంపార్టెంట్. అలానే కాకుండా సమ్ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్, కొంతమంది హస్బెండ్స్కి వైఫ్తో కలిసేటప్పుడు కొంచెం యాంగ్జైటీ వల్లనో స్పర్మ్ కొద్దిగా తొందరగా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, లేదా పెనిస్ సరిగ్గా గట్టి పడట్లేదు, ఆర్ 1 నిమిషం గట్టి పడుతోంది, మళ్ళీ 2 minutes తర్వాత వెంటనే మెత్తగా అయిపోతుంది బిఫోర్ ఈవెన్ యూ రిలీజ్ ద స్పర్మ్. సో దిస్ ఇస్ కాల్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ని అప్రోచ్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ యూ ఆల్సో ఫైండ్ సమ్ స్వెల్లింగ్ నియర్ ద స్క్రోటమ్, అంటే మీ సాక్స్ ఉంటాయి కదా, టెస్టిస్ ఉండే సాక్స్, దే ఆర్ కాల్డ్ స్క్రోటమ్ అనమాట. సో స్క్రోటమ్ లోపల ఏమన్నా నీరు కనిపించినా, లేదా వీన్స్ లాగా స్వెల్లింగ్ లాగా కనిపించినా, ఆర్ వెన్ యూ హ్యావ్ పెయిన్ ఇన్ ద టెస్టిస్, లేదా మీరు ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు మీకు మంటలాగా ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు అప్రోచ్ అ క్లినికల్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ ది ఎర్లియస్ట్. ఎందుకు అనంటే దిస్ ఇన్ఫెక్షన్, ఈరోజు ఉన్న ఇన్ఫెక్షన్ మీకు తర్వాత ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ చేయొచ్చు, బికాస్ ఇన్ఫెక్షన్ కెన్ ఆల్సో డిక్రీజ్ ద స్పర్మ్ కౌంట్ టెంపరరీలీ. బట్ వెన్ యూ టేక్ అ కంప్లీట్ యాంటీబయాటిక్ కోర్స్, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అండ్ ఇమ్మీడియట్గా మీకు ప్రెగ్నెన్సీ ఛాన్స్ రిస్టోర్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా హస్బెండ్ హ్యాస్ టు కమ్ విత్ ద వైఫ్ ఫర్ ద ఫర్టిలిటీ చెకప్. కొన్ని మినిమం టెస్ట్ చేయబడతాయి. అసలు హస్బెండ్స్ ఒకవేళ వస్తే ఏమేమి చేస్తారు? బేసిక్ బ్లడ్ టెస్ట్ చేపిస్తామండి, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, షుగర్ ఏమన్నా ఉందా లేదా, అండ్ స్పర్మ్ అనాలిసిస్ తీసుకుంటాం. సో స్పర్మ్ అనాలిసిస్లో కౌంట్ ఎంత ఉంది, స్పర్మ్కి మొటిలిటీ, కదలిక ఎలా ఉంది స్పర్మ్లో, తర్వాత స్పర్మ్ చూడడానికి ఎలా కనిపిస్తుంది, ఈజ్ ద స్పర్మ్ లుకింగ్ గుడ్, డస్ ఇట్ హ్యావ్ 3 parts, హెడ్, నెక్, టెయిల్, ఆల్ ద 3 parts, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. అండ్ వీ ఆల్సో హ్యావ్ మేల్ ఆండ్రాలజిస్ట్ హూ చెక్ ద హస్బెండ్ ఫిజికలీ, సో ఇంకేమైనా స్వెల్లింగ్ ఉందా ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్. సో ఇవన్నీ తెలుసుకోవటం వల్ల దిస్ మేల్ హ్యాస్ బీన్ అ నెగ్లెక్టెడ్ పార్ట్ ఫర్ లాంగ్ ఇయర్స్ అనమాట ఇప్పటివరకు. బట్ నౌ చాలా మందికి అవేర్నెస్ పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ వైఫ్ కంటే ముందే హస్బెండ్స్ వస్తున్నారు, మేడం నాకు ఏదో డౌట్ అనిపిస్తుంది, నా స్పర్మ్ కౌంట్ లో ఉండొచ్చేమో అని. సో ఇలా వీఆర్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ హ్యావ్ అవేర్నెస్ నౌ అండ్ దే ఆర్ కమింగ్. సో సెక్స్ సామర్థ్యానికి స్పర్మ్ కౌంట్కి మాత్రం రిలేషన్ లేదండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మెసేజ్ ఈ టోటల్ టాపిక్లో. సో థ్యాంక్ యూ సో మచ్.